హర్రర్ అంటే భయం అనేది మన మనసులో, మన మైండ్‌లో ఎప్పుడూ ఆలోచనగానే ఉంటుంది. కానీ సినిమా ప్రపంచంలో భయానికి కామెడీని జోడించి సినిమాలు చేయడంతో భయంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాం మనం. కొన్ని హర్రర్ సినిమాలు చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంటాయి. మరికొన్ని హర్రర్ సినిమాలను దర్శకులు కామెడీ యాడ్ చేసి తెరకెక్కిస్తుంటారు. ఈ జానర్‌లో మూవీ అంటే అందరూ ఇష్టపడుతుంటారు. 1980 సంవత్సరం నుంచి టాలీవుడ్‌లో మెల్లమెల్లగా హర్రర్ సినిమాలు తెరపైకి వచ్చాయి. 2010 సంవత్సరం నుంచి హర్రర్ సినిమాల ట్రెండ్ మొదలైంది. టాలీవుడ్‌లో హర్రర్ సినిమాలు ఇప్పటివరకు చాలానే విడుదలయ్యాయి. అందులో సక్సెస్ సాధించిన సినిమాలు, ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చాలా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 జగన్ మోహిని. జానపద బ్రహ్మగా ప్రసిద్ధుడైన విఠలాచార్య ఈ సినిమాను 1978 సంవత్సరంలో నిర్మించి తానే స్వయంగా దర్శకత్వం వహించారు. నరసింహరాజు, జయమాలిని, ప్రభ హీరో, హీరోయిన్స్‌గా నటించారు. పూర్తి స్థాయి హర్రర్ చిత్రంగా తెరకెక్కి బ్లాక్ బస్టర్‌గా నిలిచి ఎన్నో ప్రశంసలు అందుకుంది మూవీ. టెక్నాలజీ పెద్దగా లేని టైంలో విఠలాచార్య పలు కెమెరా ట్రిక్కులతో సక్సెస్ అందుకోవడం విశేషం. నెంబర్ 2 కాశ్మోరా. యండమూరి వీరేంద్రనాథ్ కలం నుంచి జాలువారిన తులసి నవల ఆధారంగా 1986 సంవత్సరంలో దర్శకుడు బి. చక్రవర్తి ఈ సినిమాను రూపొందించాడు. చేతబడి లాంటి మూఢనమ్మకాలపై అప్పట్లో తీసిన ఈ చిత్రం ఎన్నో చర్చలకు దారితీసింది. కొన్ని చోట్ల ఈ సినిమాను థియేటర్ల నుంచి తొలగించాలని గొడవలు కూడా చేశారు. అలాగే సైన్స్ గురించి కూడా క్లుప్తంగా చూపించాడు దర్శకుడు. మూవీ మొత్తం డార్క్ మూడ్‌లో నడవగా రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. నెంబర్ 3 రాత్రి. 1992 సంవత్సరంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం. రేవతి, ఓంపురి, అనంత్ నాగులు ముఖ్య పాత్రలో నటించారు. చాలా సీన్స్ వెన్నులో వణుకు పుట్టించేలా తెరకెక్కించాడు దర్శకుడు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి నిర్మాతలకు ఎన్నో లాభాలను అందించింది. టాలీవుడ్‌లో ఓ కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచింది ఈ మూవీ. నెంబర్ 4 మంత్ర. దర్శకుడు తులసిరామ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. నటి చార్మి ప్రధాన పాత్రలో నటించింది. హర్రర్ చిత్రంగా రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలిచింది మూవీ. చార్మికి నంది అవార్డు కూడా వరించేలా చేసింది ఈ చిత్రం. 2007 సంవత్సరంలో మామూలు అంచనాలతో రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రతి సీన్‌ను పర్ఫెక్ట్‌గా డిజైన్ చేశాడు దర్శకుడు. నెంబర్ 5 ప్రేమ కథా చిత్రం. హర్రర్ సినిమాలలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ఈ మూవీ. 2013 సంవత్సరంలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కింది. సుధీర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సుదీప్ బాబు, నందిత మెయిన్ రోల్‌లో నటించగా సప్తగిరి కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. నెంబర్ 6 అవును. 2012 సంవత్సరంలో రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కింది ఈ అవును. హర్రర్ చిత్రాలలో ఓ స్పెషల్ మూవీ ఇది. కెప్టెన్ రాజు అనే అగాంతకుడి ఆత్మ చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. రవిబాబు దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్యవహరించగా సురేష్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను కొనుగోలు చేశారు. ఎన్నో లాభాలు అందిపుచ్చుకున్నారు ఈ సినిమాతో. నెంబర్ 7 రక్ష. చేతబడి కాన్సెప్ట్‌తో తెరకెక్కింది ఈ రక్ష. జగపతి బాబు, రాజీవ్ కనకాల, కళ్యాణి, జయసుధ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది. ఈ మూవీ రిలీజ్ తర్వాత విమర్శకుల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకుంది. దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంతో పాటు అన్ని తానే ముందుండి తెరకెక్కించాడు. ప్రతి సీన్‌ను చెమటలు పట్టించే విధంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఈ మూవీ కూడా యండమూరి నవల ఆధారంగా తెరకెక్కిందే. నెంబర్ 8 ఆ ఇంట్లో. హర్రర్ సినిమాలలో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. అంతకు 4 ఇంతల లాభాలను అందించింది మూవీ. నటుడు చిన్న దర్శకత్వం వహించడం విశేషం. ప్రతి సీన్‌లో ఉత్కంఠ రేపే సన్నివేశాలే ఉండడం విశేషం. నెంబర్ 9 రాజుగారి గది. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. హర్రర్ కామెడీ చిత్రంగా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అశ్విన్ బాబు, ధన్య, రాజీవ్ కనకాల, ధనరాజులు ముఖ్య పాత్రలో నటించారు. వైద్య వృత్తిని బేస్ చేసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. నెంబర్ 10 చంద్రముఖి. సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. కన్నడలో సక్సెస్ సాధించిన ఆప్తమిత్రకు రీమేక్ ఈ చంద్రముఖి. రజనీకాంత్ బాబా తర్వాత 2 సంవత్సరాల గ్యాప్ తీసుకొని నటించిన చిత్రం ఇది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఎన్నో రికార్డులను సృష్టించింది. ఈ సినిమా టైంలో రజనీకాంత్ ఫ్యాన్స్ థియేటర్ల ముందు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నెంబర్ 11 కాంచన. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. మొదటగా ముని చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో కాంచనాను సీక్వెల్‌గా రూపొందించాడు.
లారెన్స్ అన్ని తానే ముందుండి తెరకెక్కించడంతో సక్సెస్ అయ్యారు. భయానక సీన్స్ పుష్కలంగా ఉండడంతో బాక్సాఫీస్ దగ్గర ఎన్నో లాభాలను అందించింది మూవీ. తెలుగు, తమిళ భాషలో కూడా సక్సెస్ అందుకోవడం విశేషం ఈ చిత్రం. ఈ మూవీ తర్వాత కూడా 'గంగ', 'కాంచన 3' సినిమాలు సీక్వెల్‌గా తెరకెక్కించాడు రాఘవ లారెన్స్. నెంబర్ 12 ఎక్కడికి పోతావు చిన్నవాడా. నిఖిల్, అవికా గోల్, నందిత, హెబా పటేల్ మెయిన్ రోల్‌లో నటించిన చిత్రం ఇది. నిఖిల్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. శాశ్వతమైన ప్రేమను కలుసుకోవడానికి ఒకరి ఆత్మ మరొకరి శరీరంలోకి వెళ్లి ఏం చేస్తుంది అనే పాయింట్‌ను బేస్ చేసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉండడంతో అందరిని ఆకట్టుకుంది మూవీ. హర్రర్ సీన్స్ చెమటలు పట్టే విధంగా ఉండడంతో సినిమాకు ఇంకో బలం. లవ్, కామెడీ, హర్రర్ సీన్స్ హైలైట్‌గా కుదరడంతో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది మూవీ. నెంబర్ 13 విరూపాక్ష. సాయితారం తేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది విరూపాక్ష. క్షుద్ర పూజల నేపథ్యంలో ఉత్కంఠకు గురిచేసే థ్రిల్లర్‌గా రూపొందించాడు దర్శకుడు కార్తీక్. మామూలు అంచనాలతో రిలీజై 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హీరోయిన్ సంయుక్త మీనన్ తనలోని కొత్త కోణాన్ని ఇండస్ట్రీకి సరికొత్తగా పరిచయం చేసింది. అష్టదిగ్బంధనం సీన్స్, క్లైమాక్స్, విలేజ్ మరణాల ఎపిసోడ్ పర్ఫెక్ట్‌గా చూపించడంతో సక్సెస్ సాధించింది మూవీ. నెంబర్ 14 దయ్యం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి, మహేశ్వరిలు హీరో, హీరోయిన్‌గా నటించారు. ఓ శ్మశాన వాటిక, దాని పక్కనే ఉండే ఓ ఇల్లు, ఆ ఇంట్లో దయ్యాలు ఈ కాన్సెప్ట్‌తో తెరకెక్కి సక్సెస్ సాధించింది మూవీ. క్లైమాక్స్‌లో అందరిని దయ్యాలుగా చూపించడం మరో విశేషం. నెంబర్ 15 మసూదా. 17 ఏళ్ల అమ్మాయి విచిత్రంగా ప్రవర్తించడం, ఆమె తల్లి ఆ అమ్మాయిని రక్షించుకోవడానికి పిరికివాడైన పొరుగింటి అబ్బాయి సహాయం తీసుకొని ఏం చేసింది అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది మూవీ. సంగీత, తిరువీర్, కావ్య ముఖ్య పాత్రలో నటించారు. ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టించే విధంగా చూపించాడు దర్శకుడు సాయి కిరణ్. ఫైనల్‌గా మూవీ అయితే సూపర్ హిట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రీచ్ అవుతుంది.